డ్రైవర్లిచ్చిన సమ్మె పిలుపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తమ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని ఆటో యూనియన్ నేతలు వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడారు. ఈ నెల 6న ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, రవాణా శాఖ సిబ్బందితో ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో బంద్ను వాయిదా వేయాలని కోరారు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ అనేది ఒక లేక్స్ అండ్ రాక్ సిటీ, ఆర్కియాలజీ మినిస్టర్ గా, టూరిజం మినిస్టర్ గా ఉండే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించ వాటి గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తాం. ఈ సందర్భంలో 7వ తారీఖు నాడు మీరు తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి. నేను మొదటి నుంచి కూడా కార్మిక పక్షపాతిని, విద్యార్థి నాయకుడిని, వామపక్షాలతో కలిసి ఉద్యమం చేసినోడిని. నాకు కార్మికుల కడుపు కష్టము నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మీరు తొందరపడి, మొన్న కూడా ప్రతిపక్షాలు ఏదో ప్రోగ్రాం చేస్తే వాళ్ళకి సరైన విధంగా జవాబు చెప్పారు. మేము తప్పకుండా మీ పట్ల పూర్తికి 100% బాధ్యత ఉన్నాం. ఒకవేళ మేము పొరపాటు చేస్తే మమ్మల్ని ప్రశ్నించడానికి కోదండరాం గారు, కోనంనేని సాంబశివరావు గారు వారికి తెలుసు. పూర్తిగా సానుకూలంగా తొందరలోనే నిర్ణయాలు తీసుకుంటాం. అప్పటిదాకా దీనికి సంబంధించిన ఉద్యమ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సింది చెప్తున్నాం. ప్రభుత్వం ఇవాళ